మంచిర్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలో కోట ఆవరణంలో మనం ఉన్నాం. దాదాపుగా మనం పొలాన్ని ఇతరులకు వేరే వారికి సాగుకు ఇచ్చి అతను యజమాని అంటూ వేరే ఊరు ప్రాంతంలో ఉంటారు. అతను చేసుకున్న పొలాన్ని వ్యవసాయం చేసుకునే పరిస్థితిలో లేకపోవడంతో ఇతరులకు పొలం ఇచ్చినప్పటికీ అతని పొలాన్ని భూ కబ్జాదారులు ఆ పొలం భూ కబ్జా చేస్తూ ఉంటారు. ఆ భూ కబ్జాకు గురైనటువంటి పొలాన్ని మనం వారి నుంచి ఎలా సేకరించుకోవాలి, ఎలా రక్షించుకోవాలి అని చెప్పేసి మనం అడ్వకేట్ని అడిగి వాటికి సంబంధించినట్టు కొన్ని సెక్షన్లు మనం తెలుసుకుందాం. నా పేరు టి రఘునాథ్ రెడ్డి, అడ్వకేట్, బార్ అసోసియేషన్, నందికొట్కూరు, నంద్యాల డిస్ట్రిక్ట్. మెయిన్ టాపిక్ ఏమంటే భూ కబ్జా విషయంలో మనం ఏ విధంగా ఫాలో కావాలనేది ఒక టాపిక్. భూ కబ్జా విషయంలో మెయిన్గా భూ కబ్జా విషయంలో చేయాల్సింది ఏమంటే త్వరితగతిన స్టెప్ తీసుకోవడం. ఎప్పుడో కబ్జా అయితే మనం దాన్ని పట్టించుకోకుండా ఎప్పుడో తర్వాత ఎన్ని ఏళ్ళకు వస్తే దానివల్ల చాలా దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఒక అడ్వర్స్ పొజిషన్ అని ఒకటి ఉన్నది. అదేంటంటే ఇప్పుడు నా భూమి పలానా వాడు వేసుకుంటూ ఉంటాడు, అందరికీ తెలిసి ఉంటుంది అన్నమాట, ఆయన భూమి ఆయన వేసుకుంటున్నాడు అని. అలా నాలెడ్జి ఉండి కూడా ఓనరు, దాన్ని మనం హాస్టల్ పొజిషన్ అంటాము, ఆ విధంగా నాలెడ్జి ఉండి కూడా ఎలాంటి చర్య తీసుకున్నప్పుడు కంటిన్యూగా 12 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 13 సంవత్సరము టోటల్గా కంప్లీట్ అయిన వెంటనే అడ్వర్స్ పొజిషన్ కింద హక్కులు వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఓనర్ చూస్తూ ఉండి కూడా అందరికీ తెలిసి ఉండి పలానా ఆయన ఏ పొలము బి వేసుకుంటున్నాడని అందరికీ నాలెడ్జి ఉండి ఏ అని అతడు ఎలాంటి చర్య, చట్టపరమైన చర్య తీసుకున్నప్పుడు బికి హక్కులు వచ్చే అవకాశం ఉంది. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లోనే ఇది చాలా క్లియర్గా ఉంది. కాబట్టి భూ కబ్జా జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆ విషయము ఫస్ట్ రెవెన్యూ దృష్టికి ఏమని, ఈ విధంగా నా భూమి కబ్జా అయింది, పలానా ఆయన నేను ఊర్లో లేనప్పుడు కబ్జా చేసినాడు అని ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒకటి, ఆర్డీఓ గారికి ఒకటి, ఎంఆర్ఓ విఆర్ఓ లెవెల్లో మనము అర్జీ ద్వారా తెలిపి అక్కడ ఏ సర్వే నెంబర్లో ఉంది ఈ భూమి, నీకు ఏ విధంగా సంక్రమించింది, ఎప్పుడు కబ్జా అయింది, ఈ వివరాలన్నీ తెలుపుతూ మనము మొదట వాళ్ళ దృష్టికి తీసుకుని వచ్చి తర్వాత ఒక లాయర్ నోటీసు పంపిస్తూ ఏమని ఎవరి తర్వాత అలాగే జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తూ ఒక నోటీసును ఇష్యూ చేయవలసి ఉంటుంది. తర్వాత ఏంటంటే కబ్జా జరిగింది కాబట్టి రెవెన్యూ ముటేషను మీరు చేయొద్దండి, ఇది నేను హక్కుదారుడను, ఆయన కబ్జా చేశాడు, ఆయనకు టైటిల్ లేదు, కేవలం కబ్జాదారుగా మాత్రమే ఉన్నాడు అని చెప్పి మనం స్పష్టంగా తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే అడంగల్ రాసేటప్పుడు ఈ కబ్జాలు అనేటివి వాళ్ళు రెడ్ మార్క్లో అంటే డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టడం జరుగుతుంది. అంటే ఆయన ఇప్పుడు ఎవరైతే అనుభవంలో ఉంటాడో కబ్జా చేసి అతనికి టైటిల్ ఏ విధంగా సంక్రమించింది అని వాళ్ళు అడంగల్ రాసేటప్పుడు ప్రశ్నించాలి. ఆర్ఓఆర్ అవి ఎక్కించేటప్పుడు ప్రశ్నించి ఆయన సరైన సమాధానము టైటిల్కు సరైన రికార్డు చూపినప్పుడు అది డిస్ప్యూట్ లిస్టులో పెట్టడము లేదా కబ్జాదారుగా అంటే ఆక్రమణదారుగా నమోదు చేయడం చేయాలి. వాళ్ళు ఒకవేళ ఆ విధంగా చేయనిచో దాని మీద జిల్లా కలెక్టర్ దగ్గర మనము కేసు వేసుకొని అక్కడ మీరు ఆక్రమణదారుగా నమోదు చేయలేదు, డైరెక్ట్గా అనుభవదారుగా చేశారో అది తప్పు అని. ఒకవేళ జిల్లా జాయింట్ కలెక్టర్ దగ్గర న్యాయం జరగకపోతే సిసిఎల్ఏ గారి దగ్గర కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ అక్కడ మనకు న్యాయం జరగకపోతే హైకోర్టులో డబ్ల్యూపీ వేసి విట్టి వేసి మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ను క్వశ్చన్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏమంటే సివిల్ కోర్టులో ఏ విధంగా కబ్జా చేశాడో నాకు తిరిగి స్వాధీనం చేయండి, నాకు టైటిల్ ఉంది అని మనము డైరెక్ట్గా సివిల్ కోర్టులో కూడా సూట్ వేసుకోవచ్చు. సివిల్ సూట్ అంటే ఏ లోకల్ జ్యూరిడిక్షన్, ఏ మన ప్రాపర్టీ ఏ ఏరియాకు వస్తుందో ఆ ఏరియాలో మనము సివిల్ సూటును స్టాంపు పే చేసి సివిల్ సూటును దాఖలు చేసి అయితే మనకు ఏ విధంగా సంక్రమించిందని ఫస్ట్ మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సివిల్ సూట్లో మనకు ఏ విధంగా టైటిల్ వచ్చింది, మనకు అనుభవం ఎట్లొచ్చింది, మనకు ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీ లేకపోతే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ నీకు ఏ విధంగా సంక్రమించింది అనేది ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ టైటిల్ ఫస్ట్. నెక్స్ట్ యూ హ్యావ్ టు ప్రే ది కోర్ట్ టు రికవర్ అప్ దట్ property because the next opposite party is a trespasser and I am the original owner.
అది కూడా ఏమంటే నువ్వు త్వరితగతిన చేసుకోవాలా. దీనికి లిమిటేషన్ అనేది ఒకటి ఉంది. 12 years దాటితే నువ్వు రికవర్ ఆఫ్ క్వశ్చన్ నువ్వు అడగడానికి కూడా రాదు. కాబట్టి నువ్వు వెంటనే డిలే చేయకుండా వెంటనే ఈ రెవెన్యూ వారికి తెలియజేసి సివిల్ సూట్ ద్వారా మన ప్రాపర్టీని మనం రికవర్ చేసుకోవచ్చు. తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనే ఒకటి ఉంది. ట్రైబల్ పొలాలు, తర్వాత కొన్ని కమ్యూనిటీస్కు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అప్లై అవుతుంది. వాళ్ళ పొలాలు ఎవరైనా ఆక్రమించినప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా డైరెక్ట్ పీడీజే కోర్టులో కూడా కేసు వేసుకొని మనము రికవర్ చేసుకోవచ్చు. ఈ కేసులన్నీ కూడా లిమిటేషన్ యాక్ట్ లోపల పరిధికి లోబడే ఉండాలి. అంటే లిమిటేషన్ బారైనప్పుడు నువ్వు వేసి కూడా ప్రయోజనం ఉండదు, కేసు వీగిపోయే అవకాశం ఉంది.